సీనియర్ రాజకీయ నేత 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసలు రాజకీయ అనుభవమే లేని మహిళ పోటీకి దిగిన నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోని కోవూరు. ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బలిలో నిలవగా ఆయనకు ప్రత్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. పెరిగిన పోలింగ్ తమకు అనుకూలం అంటే తమకే అనుకూలం అంటున్నారు ఇరు పార్టీల నేతలు. మరి పెరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? అసలు కోవూరు నియోజకవర్గంలో గెలిచేదెవరు ఓడేదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి కుటుంబానికి గెలుపు నల్లేరు మీద నడికే అంటారు. 1983 నుంచి ఈ నియోజకవర్గంలో నల్లపురెడ్డి కుటుంబమే గెలుస్తూ వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో పోలింగ్ నమోదైంది. కోవూరు నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 79.29% నమోదవడం ఇదే తొలిసారి. పెరిగిన ఈ పోలింగ్ శాతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే గెలుపుకు బాటలు వేశాయని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే, సంక్షేమ పథకాలతో మోసపోయిన జనం కూటమికే ఓట్లు వేశారని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ బీజేపీతో జతకట్టడంతో ముస్లిం సామాజిక వర్గ ఓట్లన్నీ తమకే పడ్డాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇక్కడి ముస్లింలు అత్యధిక శాతం క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్టు పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీని వ్యతిరేకిస్తున్న ముస్లింలంతా శాసనసభకు టీడీపీకి, పార్లమెంటుకు వైసీపీకి ఓటు వేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ముస్లిం ఓట్లపై ఆశలు పెట్టుకున్న వైసీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో పేదలకు సాయం చేయడంలో ముందుండేవాడని పేరుంది. కానీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రసన్నపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆడపడుచుగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పోటీ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ప్రవేశించినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వేలాదిగా మే 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో భారీగా ఉదయం 6 గంటల నుంచే మాక్ పోలింగ్ జరగకముందే ప్రజలందరూ కూడా వచ్చి పోలింగ్ బూతుల్లో నిలబడుకొని ఓటు వేశారు. దీనికి అర్థం ప్రజలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మహిళలందరూ కూడా తప్పనిసరిగా వేశారని మేమందరూ భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఏజెంటుకున్న సమయంలో ప్రజలు ఏ విధంగా స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చి మాతో నవ్వుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి పోలింగ్ బూత్లో నిలబడుకొని అత్యధిక ఓట్లు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేయడం జరిగింది. టీడీపీ చెప్పినట్టు పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశానికి, ఎన్ఆర్ఐలు వచ్చి తెలుగుదేశానికి, రూరల్ ప్రాంతంలో మేము ఇచ్చిన పథకాలకి మహిళలు వచ్చి క్యూలో నిలబడుకున్నారని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇది కేవలం ఇది ఒక బూటకం. ఇక్కడనే కాదు, జిల్లా 10 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగిందంటే దానికి కారణం ఈ ప్రభుత్వం మీద ఎంత కక్షతో ప్రజలు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి, బయట ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అది పనిగా సెలవులు పెట్టుకుని మరీ వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆయన వెంట ఉండి అనుచరగడమే ప్రసన్నకు నష్టం చేకూర్చారని, ఆయనపై మరింత వ్యతిరేకత పెరిగేలా ఓటు బ్యాంకు తూట్లు పొడిచారని, దీంతో చాలా మంది ప్రముఖులు ప్రసన్నకు దూరం అయ్యారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ప్రచారాల్లో ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని వ్యక్తిగత దోషణలు చేయడం కూడా ప్రసన్నకు చేటు తెచ్చిందని పరిశీలకుల అభిప్రాయం. ఒక మహిళపై వ్యక్తిగత దోషణలు చేయడం నియోజకవర్గంలోని మహిళలను ఆగ్రహానికి గురిచేసినట్లయింది. ఇవన్నీ తెలిసే కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదైందని పలువురు చర్చించుకున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తే అయినప్పటికీ తన ప్రత్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన ఆగడాలే ఆమెకు బలాన్ని చేకూర్చాయంటున్నారు పరిశీలకులు. దీంతో పాటు ఎమ్మెల్యే గుండి ప్రసన్న నియోజకవర్గంలో చేయలేని పనులను
ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెడితే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తుందని ప్రజలు ఒక అంచనాకు వచ్చారనేది విశ్లేషకుల మాట. వైసీపీపై ఉన్న వ్యతిరేకత, కూటమి ప్రభుత్వం వస్తే పరిశ్రమలు వస్తాయని, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఈసారి కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపినట్లు నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కోవూరు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే సాగింది. కానీ కాంగ్రెస్ కూడా కొంతమేర ఓట్లు చీల్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ధీమా నిజమవుతుందో, ఎవరి ధీమా తుస్సుమంటుందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఓటింగ్కు వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు మీరు ఎవరికి ఓటేశారనంటే నిర్మోహటంగా తెలుగుదేశం పార్టీకి, మరియు మేము ప్రశాంత్ రెడ్డికి ఓటేశాము. ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవాలా, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఈసారి అందరూ కూడా ప్రశాంత్ రెడ్డికి ఓటేశారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కావాలని చెప్పి ఈరోజు అందరూ కూడా ఓటింగ్కి రావడం 77-78% అవుతున్నటువంటి గ్రామాలలో ఈరోజు 81, 82, 85% పోలింగ్ కూడా పోయినటువంటి గ్రామాలు మాలాంటి చిన్న గ్రామాలు అయితే 90% కూడా పోలింగ్ అయినాయి. ఏంటంటే అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా, ప్రశాంత్ రెడ్డిని గెలిపించాలా, ఇదే ఏకైక ధ్యేయంతో ఈసారి ఓటింగ్లో పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గంలో కనీసం 30,000 పైచిలకు మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు. కొడలూరు మండలంలో కూడా కనీసం 5,000 పైచిలకు ఓట్లు ఈసారి ప్రశాంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా మెజారిటీ రాబోతా ఉంది. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని, కొడవలూరు మండలాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తారని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో, పార్లమెంట్ ఆశీస్సులతో, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అండదండలతో కొడవలూరు మండలం అభివృద్ధి పదంలో ముందుంటుందని చెప్పి ప్రజానీకం కానీ మేం కానీ అందరం కూడా ఆశిస్తున్నాం.